గట్ హెల్త్ అనేది అసలు ఎందుకు పాడైపోతుంది డాక్టర్ గారు? ఫస్ట్ గట్ హెల్త్ అనేది మనకు ఫస్ట్ నుంచే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. బికాస్ గట్ కంట్రోల్స్ యువర్ బ్రెయిన్, ఇట్ విల్ కంట్రోల్ యువర్ కిడ్నీస్, ఇట్ విల్ కంట్రోల్ యువర్ హార్ట్. సో ఎవ్రీథింగ్ యు ఆర్ వాట్ యు ఈట్ అని ఊరికే చెప్పలేదు. సో మనం ఏమేమైతే తింటున్నామో అవే మనకు ఫైనల్గా మన హెల్త్ని డిటర్మైన్ చేస్తున్నాయి. అందుకనే గట్ హెల్త్ అన్న పదం వచ్చింది ఇప్పుడు. సో గట్ హెల్త్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే లోపల మనకు ఒక బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. దట్ ఈస్ గట్ మైక్రోబయోమ్. సో ఆ గట్ మైక్రోబయోమ్లో మనకు థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయన్నమాట. ఆ స్పీషీస్ మనకు ఎప్పటి నుంచి వస్తాయంటే పుట్టుకతోనే వస్తాయి అవి. అంటే చిన్నప్పుడు మనకు బ్రెస్ట్ ఫీడింగ్ అట్లా మనకు మదర్ వల్ల వస్తాయన్నమాట. నెక్స్ట్ నార్మల్ వెజనల్ డెలివరీ మదర్ అయ్యింటే దాంట్లో కూడా మనకు ఆ బ్యాక్టీరియా వస్తాయి. అలా చిన్నప్పుడు మనకు ఇన్కల్కేట్ అయిన బ్యాక్టీరియా మనం పెరిగే కొద్దీ మనకు బయోడైవర్సిటీ లాగా అంటే డైవర్స్ వస్తాయి. మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తము. సో మనకు అట్లాంటి ఫుడ్స్ వల్ల మనకు హెల్త్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. స్పెసిఫికలీ గట్ హెల్త్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది.